ఎస్ఐ, పోలీస్ కానిస్టేబుల్, ఇతర యూనిఫామ్ దుస్తుల వయోపరిమితి పెంచాలని చెప్పేసి తెలంగాణ విద్యార్థి నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో గత కొన్ని రోజులుగా పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నాం. నిరుద్యోగ అభ్యర్థులు రాష్ట్ర హోంమంత్రిని, తర్వాత రాష్ట్ర ప్రభుత్వంలోని పెద్దలను, హరీష్ రావు గారిని కలిసి వినతి పత్రాలు కూడా సమర్పించారు. అయినా నిరుద్యోగ అభ్యర్థులకు వయోపరిమితి పెంపు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోకుండా నోటిఫికేషన్ విడుదల చేసి నిరుద్యోగ పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థుల కొట్టలు కొట్టాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చూడటాన్ని నిరుద్యోగ జేఏసీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. తప్పు మీరు చేసి శిక్షను నిరుద్యోగులకు విధిస్తానంటే చూస్తూ ఊరుకోదు నిరుద్యోగ జేఏసీ. 4 సంవత్సరాలుగా పోలీస్ కానిస్టేబుల్, ఎస్ఐ ఉద్యోగాల ఇతర యూనిఫామ్ దుస్తుల నోటిఫికేషన్ వేయకపోవడం మూలంగా 2018లో పోలీస్ కానిస్టేబుల్, ఎస్ఐ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చింది. తర్వాత కరోనా కారణంగా 2 ఏళ్లు రాష్ట్ర ప్రభుత్వం జాప్యంగా మరో 2 ఏళ్లు ఆలస్యం మూలంగా చాలా మంది ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులే కాదు, సుమారు రాష్ట్రంలో 3 లక్షల పైచిలకు పోలీస్, ఎస్ఐ, కానిస్టేబుల్ ఆశావహ అభ్యర్థులు ఇప్పుడు విడుదల చేసినటువంటి నోటిఫికేషన్ కు దరఖాస్తు చేసుకోకుండా అనర్హులుగా మిగిలిపోతున్నారు. మరి ఈ తప్పెవరిది? అనర్హులుగా మిగిలిపోవడానికి రాష్ట్ర ప్రభుత్వం జాప్యమే కారణం. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విడుదల చేసినటువంటి నోటిఫికేషన్ సవరించి అభ్యర్థుల వయోపరిమితిని మరో 2 ఏళ్లు పెంచి రాష్ట్రంలో పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగుల యొక్క ఆవేదనను అర్థం చేసుకోండి. ఇందులో రాజకీయం లేదు, మేము రాజకీయాలు చేయట్లేదు. ఇక్కడ ఉన్నటువంటి అభ్యర్థులు ఏ పార్టీకి చెందిన వాళ్ళు కాదు. నాకు తెలిసి గతంలో తెలంగాణ ఉద్యమ సమయంలో మీ పార్టీకే ఓట్లేసిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఇది నేను కాంగ్రెస్ నాయకుడిగా కాదు, ఒక నిరుద్యోగ జేఏసీ నాయకుడిగా మీకు విన్నవించుకుంటున్నా. దయచేసి నిరుద్యోగుల యొక్క జీవితాలు నాశనం అవుతున్నాయి. వీళ్ళ యొక్క ఆవేదనను మానవతా దృక్పథంతో అర్థం చేసుకుని మరి పోలీస్ కానిస్టేబుల్, ఇతర యూనిఫామ్ ఉద్యోగాల వయోపరిమితిని మరో 2 ఏళ్లు పెంచి వీళ్ళందరికీ కూడా దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. ఇప్పటి వరకు మేము శాంతియుతంగా మీ అందరినీ, ప్రభుత్వ పెద్దలందరినీ కూడా కలిశాం. అయినా గాని ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేదు. కేటీఆర్ గారిని కలవాలని చెప్పేసి ఈ అభ్యర్థులంతా గత కొన్ని రోజులుగా ప్రయత్నిస్తున్న అపాయింట్మెంట్ దొరకట్లేదు. ట్విట్టర్ లో కూడా నేను స్వయాన ఫిర్యాదు చేసిన అభ్యర్థులందరూ కూడా వ్యక్తిగతంగా కూడా ఫిర్యాదులు చేసినా సరే నిరుద్యోగ అభ్యర్థులకు ముఖ్యమంత్రి గారి కార్యాలయం గాని, కేటీఆర్ గాని స్పందించట్లేదు. కేటీఆర్ గారు మీరు ట్విట్టర్ లో ఎక్కడో ఏదో సంఘటన జరిగితే స్పందిస్తారు. మరి నిరుద్యోగుల కానిస్టేబుల్ అభ్యర్థుల, ఎస్ఐ అభ్యర్థుల మానసిక వ్యధ ఇది. వాళ్ళ జీవితం ముడిపడి ఉంది ఈ నోటిఫికేషన్ కి. దీనికి ఎందుకు స్పందించరు? వీళ్లకు తక్షణమే అపాయింట్మెంట్ ఇచ్చి వీళ్ల సమస్యను పరిష్కరించే విధంగా, అభ్యర్థుల వయోపరిమితి 2 ఏళ్లు పెంచే విధంగా కృషి చేయాల్సిందిగా నేను కేటీఆర్ గారిని కోరుతున్నా. లేని పక్షంలో శాంతియుతంగా రాష్ట్ర నిరుద్యోగ అభ్యర్థుల సమస్య రాష్ట్ర ప్రజలందరికీ తెలిసే విధంగా శాంతియుతంగా పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని, ఫలితాల్లో మా యొక్క ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.